హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. నేను మీ అను. ఈరోజు మనం చాలా టేస్టీగా, చాలా ఈజీగా తయారయ్యే రెడ్ క్యాప్సికమ్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీ, దోస, అన్నం అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ రెడ్ క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యే వరకు బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ హాఫ్ కుక్ అయిందండి. మనం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ మంచిగా సాఫ్ట్ అయిందండి. ఇప్పుడు మనం సైడ్‌కి పెట్టుకొని చల్లారనిద్దాము. ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 6-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న ముప్పావు కప్పు పల్లీలు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి వేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 1:30 టీ స్పూన్ ఉప్పు, ముందుగానే చల్లార్చి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక పాన్‌లో ఆయిల్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొద్దిగంత ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకుందాము. మంచిగా కలిపి ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసుకుందాము. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ చట్నీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలుపండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తాజా వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.